కామెంట్ పెట్టారు. అన్ని పెద్ద పెద్ద రబ్బర్ బ్యాండ్స్ చెప్తున్నావు, చిన్నది ఎలా తయారు చేస్తారనేది చెప్పండి అని కామెంట్ పెట్టారు అనమాట. ఇది మిగిలిన క్లాతే చున్నర తీసుకోండి. ఇది పొడవు ఇక 10 ఇంచెస్ అయినా ఎక్కువైనా సూది దారం ఉంటే అయిపోతుందండి, అయినా చేసుకోవచ్చు. ఈ దారం ఉంది కదా, ఇలా పెట్టేసి క్లాత్ రివర్స్ ఉందా లేదన్నది చూసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్నాక కదా దీన్ని ఇందులో పెట్టేసి చూసుకోండి, మళ్ళీ దారం పక్క సైడ్. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. పాత రబ్బర్ బ్యాండే ఒకటి పెద్ద సైజ్ చేసిన, ఒకటి చిన్న సైజుది. చిన్న క్లాతులైనా వదిలేయకండి. నేను చిన్న చిన్న క్లాతులతోటి నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో పెడతాను. లైక్ చేయండి, ఎందుకంటే అందరికి యూజ్ అవుతుంది. లాంగ్ ట్రాక్స్ కైనా కానీ స్టిచ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. దీన్ని ఒక కుట్టేసుకోండి. చూడండి, చిన్న రబ్బర్ బ్యాండ్ మీరు బయట ఎలాస్టిక్ ఇంకా దొరుకుతుంది. పెద్ద రబ్బర్ బ్యాండ్ చిన్న రబ్బర్ బ్యాండ్ సేమ్ అండి స్టిచ్చింగ్ చేయడంలో. అయిపోయింది చిన్న రబ్బర్ బ్యాండ్. ఇదిగో ఇది పట్టు సారీ పైన ఉంటది కదా, అంచుతో ఇలా చేశాను. పొడుగు జుట్టు ఉన్నది కాబట్టి ఇలా నచ్చని